రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీలకు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలో నేను దాదాపుగా 5-6 ఏళ్ల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. 4-5 టైమ్స్ నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నా అంబిషన్ ఏంటంటే నెక్స్ట్ స్టేట్ లెవెల్ అట్లా వెళ్ళాలని చాలా కోరిక ఉంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. దానిలో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ముందు ముగ్గుల పోటీలో పాల్గొని నెక్స్ట్ టైం నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను. ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. లాస్ట్ 5 years బ్యాక్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్టేట్ లెవెల్లో వెళ్ళాను. ఇంకా పార్టిసిపేట్ చేయాలి, ఇంకా ప్రైజెస్ రావాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు తెలియజేసేటువంటి క్రమంలో ముగ్గుల పోటీలను జిల్లా స్థాయిలో వేములవాడలో ఏర్పాటు చేయడం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ద్రోణ స్కూల్ యాజమాన్యం సౌజన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం ఆనందదాయకం, శుభదాయకం అన్నమాట సందర్భం చెప్తూ, ఇప్పటికే ఇక్కడ వేసినటువంటి ఆడబిడ్డలు వేసినటువంటి ముగ్గులంటూ కూడా స్వయంగా పరిశీలించినప్పుడు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మకను వెలుగుదీస్తూ సంక్రాంతి పండుగ వచ్చేటప్పుడు ఏ విధంగా మనం ఈ పండుగ నూతన ఉత్సాహంతో రైతులు కూడా తొలి పంట వచ్చేటువంటి క్రమంలో ఏ కార్యక్రమం చేస్తారని చెప్పండి, దేవాలయాలను కూడా భక్తులు ఏ విధంగా వీళ్ళు దర్శించుకుంటారో చెప్పండి, ఇటు వైష్ణవ అటు శైవం సంబంధించినటువంటి 2 దేవాలయాలకు సంబంధించినటువంటి కూడా చూపెట్టే విధంగా చూపెడుతూ మరి ముందుకు తీసుకుపోయే విధంగా ఆడబిడ్డలు చక్కటి ముగ్గులు వేయడం జరిగింది.